ఓకే. 5G పేరు వినే ఉంటారు కదా! మొబైల్ విషయానికొస్తే అసలు 5G అంటే ఏమిటి? అదేవిధంగా 5G స్పెక్ట్రమ్, దాంతో పాటు మిల్లీమీటర్ వేవ్, సబ్ 6 బ్యాండ్, మిడ్ బ్యాండ్, లో బ్యాండ్, దాంతో పాటు మొబైల్ విషయానికొస్తే బ్యాండ్స్ మీరు వినే ఉంటారు. N77, N78, దాంతో పాటు మొబైల్ నెట్వర్కింగ్ మోడ్స్ అంటే ఎన్ఎస్ఏ, ఎస్ఏ ఇవన్నీ ఏంటివి? అదేవిధంగా ఇండియాలో స్మార్ట్ ఫోన్ విషయానికొస్తే ఎన్ని బ్యాండ్స్ ప్రెజెంట్ ఉండాలి? ఎన్ని బ్యాండ్స్ ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవాలి? దాంతోపాటు ముఖ్యమైన విషయం, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌తో మొబైల్‌లో బ్యాండ్స్ ఇవ్వొచ్చా? ఇవ్వలేమా? ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ డీటెయిల్‌గా చూడబోతున్నాము. దానికన్నా ముందు ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వస్తే ఏం చేయాలి? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు టెక్నాలజీ లవర్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. మరికెందుకు ఆలస్యం, ఇంట్రెస్టింగ్ టాపిక్ మీకోసం సిద్ధంగా ఉంది. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే. 5G అంటే 5th జనరేషన్ నెట్వర్క్. జీ అంటే జనరేషన్ అని అర్థము. దీని విషయానికొస్తే మీకు సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి 4Gని ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. 4G విషయానికొస్తే స్పీడ్ విషయానికొస్తే అప్ టు 100 MB/s స్పీడ్ ప్రజెంట్ ఇండియాలో నడుస్తుందంట. ఇది చెప్పింది ఎవరు అంటే ఇండియా న్యూస్ పేపర్‌లో చెప్పడం జరిగింది. ఇక 5G విషయానికొస్తే అప్ టు స్పీడ్ విషయానికొస్తే తెలుసు మీకు 1 GB/s అంటే ఇక్కడ పెరిగింది ఏమిటి? స్పీడ్ పెరిగింది అంటే టైం తగ్గిపోయింది. ఇదే మెయిన్ అడ్వాంటేజ్ 5G విషయానికొస్తే. ఎందుకు అంటే టైమ్ ఈజ్ ప్రీషియస్ కాబట్టి టైం తగ్గింది, స్పీడ్ పెరిగింది. అంటే రెస్పాన్స్ టైం చాలా అంటే చాలా పెరిగింది. కొన్ని మైక్రాన్ సెకండ్స్‌లో రెస్పాన్స్ ఇవ్వబోతుంది. అందుకే 5G విషయానికొస్తే అంత ఎక్కువ స్పీడ్, అంత ఎక్కువ క్రేజ్ ప్రజెంట్ ఇండియా మార్కెట్‌లో మీకు కనిపిస్తుంది. దేంతో కంపేర్ చేస్తే అంటే ప్రజెంట్ ఇండియా మార్కెట్‌లో ఉన్న 4G నెట్వర్క్‌తో కంపేర్ చేస్తే. అంటే కంపేర్ టు 4G 5G ఈజ్ బెటర్ ఆప్షన్. ఎస్పెషల్లీ స్పీడ్ విషయానికొస్తే. ఇది 5G నెట్వర్క్. అదేవిధంగా 5G విషయానికొస్తే మనకు దీంట్లో మనం గమనించినట్టయితే ఉండేది మిల్లీమీటర్ వేవ్, దాంతోపాటు సబ్ 6 బ్యాండ్. ఈ ఫ్రీక్వెన్సీ విషయానికొస్తే ముందు మనం చెప్పాల్సింది మిల్లీమీటర్ వేవ్. దాని విషయానికొస్తే దాని ఫ్రీక్వెన్సీ విషయానికొస్తే 24 GHz నుండి అప్ టు 52 GHz వరకు దాని స్పీడ్ మనకు కనిపిస్తుంది. దాని విషయానికొస్తే అల్ట్రా స్పీడ్ చాలా ఎక్కువ. ఎందుకంటే అప్ టు 19 GB/s దాని స్పీడ్ మీకు ఆఫర్ చేస్తున్నారు. అర్థమైంది కదా? 19 GB/s. దేని విషయానికి వస్తే మిల్లీమీటర్ వేవ్స్. అందుకే వాటి విషయానికి వస్తే చాలా లేటెస్ట్ టెక్నాలజీ. దాంతోపాటు మెయిన్ అడ్వాంటేజ్ ఏమిటంటే స్పీడ్. దాంతోపాటు దాంట్లో డిస్అడ్వాంటేజ్ కూడా ఉన్నాయి. ఏమిటి అంటే దాని రేంజ్ విషయానికి వస్తే తక్కువ. దాంతోపాటు ఏమైనా ఆబ్జెక్ట్ మధ్యలో వస్తే మాత్రం అది పనిచేయదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెట్టు, ఒక మనిషి, ఒక కార్, ఒక బిల్డింగ్ మధ్యలో వస్తే మాత్రం ఆ ఫ్రీక్వెన్సీకి, ఆ సిగ్నల్కి పనిచేయదు. అది మెయిన్ డ్రాబ్యాక్. అందుకోసమే అది ప్రజెంట్ మార్కెట్ విషయానికి వస్తే, ఎస్పెషల్లీ మన ఇండియా విషయానికి వస్తే లేవు. దాంతోపాటు గ్లోబల్లో చాలా తక్కువ కంట్రీస్ దీన్ని యూజ్ చేస్తున్నాయి. కానీ స్పీడ్ విషయానికి వస్తే చాలా అంటే చాలా ఎక్కువ. అప్ టు 19 GB/s వరకు వెళ్ళిపోతుంది. ఇక మన ఇండియా విషయానికి వస్తే, గ్లోబల్ విషయానికి వస్తే ప్రజెంట్ 2 టైప్ ఆఫ్ సబ్ బ్యాండ్ విషయానికి వస్తే సబ్ 6 బ్యాండ్. దీని విషయానికి వస్తే ఫ్రీక్వెన్సీ మీరు గమనించినట్టయితే 2.4 GHz నుండి అప్ టు 6 GHz వరకు మీకు కనిపిస్తుంది. దీంట్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, మిడ్ బ్యాండ్ అని, లో బ్యాండ్ అని. లో బ్యాండ్ విషయానికి వస్తే మీకు సింపుల్గా చెప్పాలంటే ఏమీ లేదు, 4G++ అంతే. అర్థమైంది కదా? అంటే 4Gని కొంచెం స్పీడ్ పెంచేసి 5G పేరు పెట్టేసి మీకు ఇస్తారు. దాన్ని లో బ్యాండ్ అని చెప్పుకోవచ్చు. దాని ఫ్రీక్వెన్సీ విషయానికి వస్తే బిలో 1 GHz. ఇక మిడ్ బ్యాండ్ విషయానికి వస్తే 2.4 నుండి అప్ టు 6 GHz వరకు. దాని స్పీడ్ విషయానికి వస్తే తెలుసు మీకు, ప్రజెంట్ ఇండియా మార్కెట్లో నడుస్తుంది ఎంత? 1 GB/s అప్ టు విషయానికి వస్తే. అంటే ప్రజెంట్ ఇండియా మార్కెట్ విషయానికి వస్తే నడిచేది ఫ్రీక్వెన్సీ ఏమిటి అంటే సబ్ 6 బ్యాండ్, అదే మిడ్ బ్యాండ్. దాంతోపాటు మీరు చూసే ఉంటారు స్పెక్ట్రమ్ ఆక్షన్. ఇండియా విషయానికి వస్తే ఏమీ లేదు. ఆక్షన్ అంటే ఏమీ లేదు. ఇండియా విషయానికి వస్తే ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా, రేడియో ఫ్రీక్వెన్సీ తెలిసే ఉంటుంది మీకు, గామారే, ఎక్స్రే, దానిలాగానే రేడియో ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ 4G యూజ్ చేయాలి అనుకుంటే, మీ మొబైల్లో 4G యూజ్ చేయాలి అంటే ఉండాల్సింది మీ ఏరియా నెట్వర్క్ నుండి, మీ ఏరియా టవర్ నుండి మీ మొబైల్కి సిగ్నల్ రావాలి. ఆ సిగ్నల్ ఎలా వస్తుంది? రేడియో ఫ్రీక్వెన్సీ రూపంలో. అంతే. అంటే ఎగ్జాక్ట్గా 5G యూజ్ చేయాలి అంటే ఉండాల్సింది రేడియో ఫ్రీక్వెన్సీ. ఆ ఫ్రీక్వెన్సీ విషయానికి వస్తే 4Gకి, 3Gకి, 2Gకి, 5Gకి సపరేట్గా ఉంటుంది. 5G ఫ్రీక్వెన్సీ విషయానికి వస్తే ఎవరు నిర్ణయించేది అంటే మన ఇండియా గవర్నమెంట్. దానికి పెట్టిన పేరు ఏమిటంటే 5G స్పెక్ట్రమ్ ఆక్షన్. ఆక్షన్ విషయానికి వస్తే చెప్పినట్టే నిర్ణయించేది మన ఇండియా గవర్నమెంట్. వాళ్ళు చెప్పిన విధంగానే, వాళ్ళు నిర్ణయించిన ఫ్రీక్వెన్సీలోనే 5G నెట్వర్క్కి మన ఇండియా కంపెనీస్ తీసుకొని రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే జియో అయిపోయింది, ఎయిర్టెల్ అయిపోయింది, వి అయిపోయింది. ఈ ప్రతి ఒక్క కంపెనీ కూడా గవర్నమెంట్ చెప్పిన విధంగానే ఆ ఫ్రీక్వెన్సీలోనే 5Gని తీసుకొని రావాలి. ఆ ఫ్రీక్వెన్సీ విషయానికి వస్తే 2.4 GHz నుండి అప్ టు 6 GHz. అంటే 5G కోసం సపరేట్ పాత్ని నిర్ణయించేది ఎవరు అంటే మన ఇండియా గవర్నమెంట్.
4Gకి 3Gకి 2Gకి 5Gకి సపరేట్గా పాత్ ఉంటుంది. ఈ ఫ్రీక్వెన్సీ విషయానికి వస్తే 5Gకి నిర్ణయించిన ఫ్రీక్వెన్సీ. దాంట్లో ఉండేది ఏమిటి అంటే సబ్ 6 బ్యాండ్స్. దాంట్లో 2 టైప్స్ ఆఫ్ ఉన్నాయి చెప్పాను కదా, మిడ్ బ్యాండ్ అని అదేవిధంగా లో బ్యాండ్ అని 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి. మన ఇండియా విషయానికి వస్తే వచ్చేది మిడ్ బ్యాండ్లో మీకు 5Gని ఆఫర్ చేస్తున్నారు. మొత్తానికి నెట్వర్క్ ఆపరేటర్ విషయానికి వస్తే ఈ విధంగా మీకు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు 5G విషయానికి వస్తే. ఇక మొబైల్స్ విషయానికి వస్తే ప్రజెంట్ ఇండియా మార్కెట్లో ఇంకా 5G రాలేదు. అయినప్పటికీ చాలా రకాల కంపెనీస్ 5G పేరుతోని 5G స్మార్ట్ ఫోన్స్కి లాంచ్ చేస్తూ మీకు కనిపిస్తున్నాయి. అది కూడా ఎన్ని బ్యాండ్స్తో వస్తున్నాయో వాటికి కూడా తెలియదు. మొత్తానికి 5G విషయానికి వస్తే మనకు వచ్చేది సబ్ 6 బ్యాండ్లో వస్తుంది కాబట్టి ఈ వీటి విషయానికి వస్తే మొబైల్లో మీకు ఉండేది 2 టైప్ ఆఫ్ మోడ్స్ మీకు కనిపిస్తాయి. నెట్వర్క్ మోడ్స్ విషయానికి వస్తే NSA ఒకటి, SA ఒకటి. NSA విషయానికి వస్తే దీని అబ్రివేషన్ ఏమిటంటే నాన్ స్టాండ్ ఎలోన్ యాక్సెస్. మీకు సింపుల్గా చెప్పాలంటే ఏమీ లేదు, ప్రజెంట్ మీ ఏరియాలో ఉన్న 4G టవర్ని యూజ్ చేసుకొని మీకు 5Gని కంపెనీస్ ఇవ్వబోతున్నాయి. దాన్ని ఏమంటారంటే నాన్ స్టాండ్ ఎలోన్ యాక్సెస్. దీనికోసం కంపెనీస్ ₹1 కూడా పే చేయరు, అంటే ₹1 కూడా ఖర్చు పెట్టరు, ఇన్వెస్ట్మెంట్ ఏమీ చేయరు. ఇక లాభం ఎవరికి అంటే కంపెనీస్కి, నష్టం ఎవరికి అంటే ఒక రకంగా మన కస్టమర్స్కి. ఎందుకు అంటే 5G స్పీడ్తోని వాళ్ళు ఇచ్చేది చాలా తక్కువ స్పీడ్ మీకు ఆఫర్ చేస్తారు. అదేవిధంగా దాని యాక్సెస్ విషయానికి వస్తే అప్పుడప్పుడు కట్ అవుతుంది. అంటే ప్యూర్గా చెప్పాలంటే అది ప్యూర్ 5G కాదు. అర్థమవుతుంది కదా, 4G టవర్ని యూజ్ చేసుకొని మీకు 5Gని ఇవ్వబోతున్నాను. దానికి మనం ఏం చెప్పొచ్చు అంటే సింపుల్గా 4G+++ కదా, అలా చెప్పొచ్చు. దాంతోపాటు 2 రకం మోడ్ విషయానికి వస్తే మనకు SA అంటే స్టాండ్ ఎలోన్ యాక్సెస్. ఇది సింపుల్గా చెప్పాలంటే ప్యూర్ 5G. దీంతో 5G కావాలి అంటే కంపెనీస్ ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందే. ఎందుకోసం అంటే మీ ఏరియాలో 5G టవర్ కోసం. 5G టవర్ లేకపోతే మీ ఫోన్లో ఈ మోడ్తో 5G రాదు. అర్థమైంది కదా, అంటే సింపుల్గా చెప్పాలంటే SAని ప్యూర్ 5G అని చెప్పుకోవచ్చు. ఇవి ప్రజెంట్ ఇప్పుడు చూస్తే ఇనిషియల్ స్టేజ్లో కంపెనీస్ మాత్రం దీన్ని ఇంప్లిమెంట్ చేయరు. ఇంప్లిమెంట్ చేసేది నాన్ స్టాండ్ ఎలోన్ యాక్సెస్లో 5Gని మీకు ఇస్తారు. ఎందుకు అంటే ఇనిషియల్ స్టేజ్లో ఖర్చు ఎక్కువ పెట్టలేరు కాబట్టి కంపెనీస్ కూడా మీకు ఇచ్చేది 4G టవర్తోనే 5Gని ఆఫర్ చేస్తారు. ఆ తర్వాత మేబీ 2 to 3 ఇయర్స్లో SA రూపంలో మీకు సపరేట్ 5G టవర్తోని మీకు 5G ఇవ్వచ్చు. కానీ ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ ఏమిటంటే SA టవర్తో ఇస్తే మాత్రం 5G స్పీడ్ బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది. దాంతోపాటు కాల్ అయినా మెసేజ్ అయినా సరే, వీడియో అయినా సరే, అప్లోడింగ్ డౌన్లోడింగ్ చాలా బాగుంటుంది. స్పీడ్ విషయానికి వస్తే కంపేర్ టు SA స్పీడ్ కొంచెం బాగుంటుంది, క్వాలిటీ కూడా బాగుంటుంది. మెయిన్ అడ్వాంటేజ్ ఇది. అడ్వాంటేజ్ ఎవరికి అంటే కస్టమర్స్కి, కానీ ఇక్కడ డిస్అడ్వాంటేజ్ ఎవరికి అంటే కంపెనీస్కి. ఎందుకంటే SA రూపంలో 5G ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క ఏరియాలో 5G టవర్ని పెట్టాల్సిందే, దానికోసం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందే. అందుకే ఇనిషియల్ స్టేజ్లో కంపెనీస్ ఇలా చేయరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే జియో అయినా, ఎయిర్టెల్ అయినా, వి అయినా ఇనిషియల్ స్టేజ్లో ఎవరు కూడా ఇలా చేయరు. ఇనిషియల్ స్టేజ్లో మీకు ఇచ్చేది ఏమిటి అంటే NSA రూపంలో 5Gని మీకు ఇవ్వబోతున్నారు. మొత్తానికైతే బ్యాండ్స్ విషయానికి వస్తే ఈ బ్యాండ్స్ ఎవరు డిసైడ్ చేసేది అంటే నెట్వర్క్ నుండి, అంటే ఆ టవర్ నుండి మీ మొబైల్కి వచ్చే 5G విషయానికి వస్తే 2 టైప్ ఆఫ్ మోడ్స్లో, అంటే 2 రకాల దారిలో మీకు వస్తున్నాయి. ఒకటి NSA, ఒకటి SA కదా. అయితే ఇప్పుడు మొబైల్ విషయానికి వస్తే మనకు ఎన్ని 5G బ్యాండ్స్తో మొబైల్ వస్తుంది, ఇది మాత్రం చాలా పెద్ద క్వశ్చన్. ఎందుకంటే ప్రజెంట్ గ్లోబల్ విషయానికి వస్తే చాలా రకాల కంట్రీస్లో ఉండేది NSA అయినా, SA అయినా, N78 అదేవిధంగా N77 బ్యాండ్స్ గ్లోబల్ విషయానికి వస్తే. అలాగే ఇండియాలో కూడా వస్తుందేమో అని కంపెనీస్ విషయానికి వస్తే మొబైల్స్లో ఇచ్చే 5G బ్యాండ్స్ ఇవే N77, N78. మేబీ ఇండియాలో వీటితో రాకపోతే 5G N1, N24, N42 వాటితో వస్తే. అందుకే ఒక మొబైల్ తీసుకోవాలి అనుకుంటే, అంటే స్పెషల్గా ఒక 5G మొబైల్ తీసుకోవాలి అనుకుంటే మీరు అట్లీస్ట్ ఆ మొబైల్లో అట్లీస్ట్ 7 to 12 5G బ్యాండ్స్ ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే మీ ఏరియాలో 5G ఆఫర్ చేసే నెట్వర్క్ ఆపరేటర్ ఏ 5G బ్యాండ్స్తో మీకు 5Gని ఆఫర్ చేయబోతున్నారో తెలియదు. కాబట్టి ప్రజెంట్ మార్కెట్ విషయానికి వస్తే మీరు ఖచ్చితంగా అట్లీస్ట్ 12 to 7 5G బ్యాండ్స్ ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోండి 5G మొబైల్ కావాలి అనుకుంటే. ఇంకో ముఖ్యమైన క్వశ్చన్ ఏమిటంటే సాఫ్ట్వేర్ అప్డేట్లో 5G బ్యాండ్స్ ఇవ్వచ్చా? ఇది చాలా మందికి డౌట్ ఉంది. అఫ్ కోర్స్ ఇవ్వచ్చు, సింపుల్ ఆన్సర్ ఇదే. ఎందుకు అంటే మీ ఫోన్ 5G మొబైల్, అంటే 5G యాంటీనాస్ ఉన్నాయి, దాంతోపాటు 5G మోడ్రేమ్ ఉంది, అంటే సాఫ్ట్వేర్ రూపంలో మీకు 5G బ్యాండ్స్ ఇవ్వచ్చు. కానీ కంపెనీస్ మొబైల్స్ లాంచ్ అయ్యే టైంలోనే చెబుతున్నాయి ఏమిటి అంటే మేము ఇకపై ఈ మొబైల్లో 5G బ్యాండ్స్ ఇవ్వము, ఇచ్చిన బ్యాండ్సే ఫైనల్ అని చెప్తున్నాయి. ఇలా చెప్తే మాత్రం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే OnePlus 9 సిరీస్ విషయానికి వస్తే దాంట్లో వచ్చింది 2 బ్యాండ్స్ మాత్రమే.
అలాంటి మొబైల్స్ తీసుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా బాధపడతారు. ఎందుకంటే ప్రజెంట్ ఇండియా విషయానికి వస్తే ఇంకా 5G రాలేదు. వస్తే తెలిసిపోయేది ఏ బ్యాండ్తో వస్తుందో, మీ ఏరియాలో ఏ బ్యాండ్ బాగుందో తెలిసిపోయేది. కానీ ప్రజెంట్ మార్కెట్ విషయానికి వస్తే 5G లేదు కాబట్టి బ్లైండ్గా మాత్రం మొబైల్ని తీసుకోకండి. తీసుకోవాలి అనుకుంటే అట్లీస్ట్ 7 to 12 5G బ్యాండ్స్ మినిమంగా ఉండేటట్టు చూసుకోండి. మొత్తానికి 5G అంటే మీకు అర్థమైపోయింది. 5G అంటే ఏమిటి, 5G స్పెక్ట్రమ్ ఆప్షన్ అంటే ఏమిటి, అదేవిధంగా NSA, SA, 5G నెట్వర్క్ మోడ్స్ ప్రతి ఒక్కటి మీకు అర్థమైపోయింది. మొత్తానికైతే చిన్న వీడియో వెళ్ళే ముందు ఏం చేయాలి, ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు వీడియో చూస్తే మాత్రం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి, వెళ్ళండి. అదేవిధంగా నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ వేయండి. అప్పటి వరకు జై హింద్, వందే మాతరం.